ధ్రువరాజు గారికి ఒక్కసారి నారద మహర్షి శిరస్సు మీద అనుగ్రహం చేశారు. 6 నెలలలో భగవంతుడు వచ్చి అనుగ్రహం చేశారు. అది గురు ప్రసాదానికి ఉండే బలం. అలాంటి గురువుల యొక్క ప్రసాదానికి ఎంత బలం ఉందో అంతే గురుద్రోహానికి మహా అనర్థం కూడా ఉంది. రెండూ సమానం. గురు ప్రసాదం ఎంత మనకు అద్భుతమైన బలాన్ని ఇస్తుందో గురుద్రోహం అంతే మనకు అద్భుతమైన నరకాన్ని కలగజేస్తుంది. అద్భుతమైన ఎందుకు అంటున్నానంటే చాలా విచిత్రమైనటువంటి విషయం అది. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, ఎలాంటి ఆ స్వర్గలోకాన్ని మోక్షలోకాన్ని మొదలైనటువంటి వాటిని పొందాలని అందరికీ కోరిక, కానీ గురువు గారి అనుగ్రహం లేనిదే ఏమీ సాధించడానికి లేదు. అన్నీ చేశాడు, గురువు గారి అనుగ్రహం లేదు అంటే అంత మాత్రానికి నరకంలో పడవేస్తాడు పరమాత్మ. ఒకటి లోపం, నువ్వు అన్నీ చేశావు, ఒకటి గురువు గారి ద్రోహం చేశావు, దాంతో మొత్తం 0 అయిపోయాయి అని పరమాత్మ నరకంలో